నమస్తే మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. ప్రపంచ వాయు రవాణా పరిశ్రమలో భారత విమానయాన రంగం కీలక పాత్ర. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మోదీ సర్కార్ కీలక నిర్ణయం. జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన. భారత్లో కోరలు చాస్తున్న కరోనా. 24 గంటల్లో 5గురి మృతి. ఘోర ప్రమాదం. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి. అమెరికా దివాలా తీయడం ఖాయం. ట్రంప్పై మస్క్ విమర్శలు. ఉక్రెయిన్ అతిపెద్ద ఆపరేషన్. 40 రష్యన్ విమానాలు ధ్వంసం. చైనాతో పెట్టుకోవద్దు. అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్. పాకిస్తాన్కు సమాచారం చేరవేత. మరో యూట్యూబర్ అరెస్ట్. జ్యోతి మల్హోత్రాతో లింకులు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు అస్వస్థత. ఆసుపత్రికి తరలింపు. EB-5 వీసాలపై భారతీయుల కన్ను. ట్రంప్ ఆంక్షలతో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు. విధ్వంస పాలనపై ప్రజలు గెలిచారు. 5 కోట్ల ప్రజలకు కృతజ్ఞతలు. మంత్రి నారా లోకేష్. ఘోర రోడ్డు ప్రమాదం. హెడ్ కానిస్టేబుల్ స్పాట్ డెడ్. ఇంపాక్ట్ ప్లేయర్గా ఉండాలనుకోను, ఇక ఎక్కువ రోజులు ఆడలేను. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో 70 మంది రోగులు అస్వస్థత. 1 మృతి. ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు. సీఎం చంద్రబాబు. హైదరాబాద్లో ఏపీ డ్రగ్స్ ముఠా అరెస్ట్. నిందితుల్లో తిరుపతి కానిస్టేబుల్ గుణశేఖర్. ఏపీకి అన్ని విధాలుగా మోదీ ప్రభుత్వం చేయూత. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్కు నోటీసులు. ఎమ్మెల్సీ కవిత. వెన్నుపోటుకు కత్తిపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్. గంటా ఫైర్. రీల్స్ చేస్తుండగా విషాదం. 6 అమ్మాయిలు మృతి. ట్రంప్ ఫోన్తో మోదీ సరెండర్. కాల్పుల విరమణపై రాహుల్ కీలక వ్యాఖ్యలు. గ్లోబల్ డిజిటల్ లీడర్గా భారత్. కేంద్ర మంత్రి పెమ్మసాని. క్షమాపణ చెప్పనన్న కమల్ హాసన్. కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమాపై నిషేధం. అసోంలో జల విలయం. వరద గుప్పిట్లో 20 జిల్లాల్లో 4 లక్షల మంది.